డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య బాబూజీ మహారాజ్. సోమవారము మే 10, 1999 సంవత్సరము ఉదయం 8 గంటలు. చేరుకోవాల్సిన శిఖరాగ్రం మీలోనే ఉంది. మీ వెలుపల ఉన్నవి కేవలం ఊహాపర్వతాలు మాత్రమే. ఈ మనుష్యుడు సృష్టించిన ఊహాపర్వతాలను ఆరోహించడానికి మీ శక్తిని వ్యర్థంగా ధారపోయకండి. చేరుకోవాల్సిన శిఖరాగ్రం మీలోనే ఉంది. నీ వెలుపల ఉన్నవి కేవలం ఊహాపర్వతాలే. ఓరియా. ఈ పద్య సారాంశం అదే. సరి అయిన పద్ధతిని, దిశను కనుగొనే ప్రయత్నంలో మనం ఎన్నో ప్రక్కదారుల్లో తిరుగుతూ వ్యర్థ ప్రయాసలు చేస్తాము. ఆత్మ మేలుకొని నిజమైన అన్వేషణ ప్రారంభించే రోజు వరకు ఒక జన్మ నుండి మరొక జన్మకు ప్రయాణం చేస్తుంటాము. మనకు బాహ్యంగా, వాస్తవంగానే కేవలం ఊహాజనిత పర్వతాలు ఉన్నాయి. ఈ శిఖరాగ్రానికి చేరాలంటే ఎంత ప్రయత్నం అవసరముంటుందో. సరి అయిన మార్గదర్శిని పొంది దృఢంగా మనలను ఆయనతో కట్టివేసుకోగలగడమే నిజమైన అనుగ్రహం. నిజానికి మనకి శిఖరాగ్రాన్ని చేరాలని ఉందా? అదే అసలు ప్రశ్న. దానికి కావలసింది ఒక ఉన్నత స్థాయి మాస్టర్ మరియు సాధకుడి యొక్క కృత నిశ్చయం. అదొక చక్కటి సమీకరణం. ఒకసారి ఈ పనికి పునాదులు వేయబడితే ఇక మిగిలింది విశ్వాసంతో పనిచేయడం. మెట్టు తర్వాత మెట్టుగా పురోగించడమే. ఒక ఉన్నతమైన పర్వతారోహణలో మార్గదర్శిగా మేము ఓర్పుతో నీ బలహీనతలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆరోహణలో నీకు సహాయపడగలము. దీనికి పట్టు విడవని పరిశ్రమ, పరిపూర్ణ విశ్వాసము తప్పనిసరి. శిఖరాగ్రాన్ని చేరడం తప్పకుండా జరుగుతుంది. పథము సరి అయినదైనప్పుడు ఫలితం మరోలా ఉండదు. నీవు ఈ భావనను నీ మనస్సులో ఉంచుకో. నీవు ఉన్నతమైన పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నిస్తున్నట్లు భావించుకో. అలాగని శిఖరాగ్రం వైపుకు నిరంతరము అస్తమానం చూడకు. నీవు నిరుత్సాహపడతావు. లక్ష్యం సాధించడంలో సంశయం లేకుండా ఓర్పుగా ముందుకు సాగిపో. పూజ్య బాబూజీ మహారాజ్. అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు.